ఇక్కడైతే మనం సీజీ బ్రోతో 1v1 అయితే ఆడిపోతున్నాం. సో అది కూడా ఓన్లీ 2 గన్స్ తీసుకోవాలి, M1W7 డిజర్ట్ ఈగల్. సో చూద్దాం మ్యాచ్ ఎవరు విన్ అవుతారో. అండ్ బ్రో ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తా. సో బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బ్రో కూడా మంచిగా కంటెంట్ అయితే ఇస్తాడు. ఈవెన్ నేను ఆడుతున్న అకౌంట్ కూడా బ్రోదే అనమాట. బ్రో అయితే నాకు అకౌంట్ అయితే ఇచ్చేసాడు. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్ రూమ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడాలి బ్రో కొడతాడో లేదంటే నేను కొడతాను. అండ్ మన ఛానల్ లో ఒక గివ్ అవే అయితే రాబోతుంది. సో అదేంటనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్తా. ఇక్కడైతే నేను జోన్లో అయితే ఇరుక్కుపోయాను అనమాట. సో బ్రో అయితే కొట్టే ఛాన్స్ ఉంది, బట్ బ్రో అయితే కొట్టలేదు. నేను జోన్లో ఉన్నట్టు బ్రో అయితే చూశాడు. సో అందుకే లోపలికి అయితే రానిచ్చేసాడు. మనకైతే హెచ్పి చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాకేజ్ హీల్ అయితే చేసుకుందాం. మెడికేట్ అయితే వేసుకున్నాం. సో బ్రో అయితే అటువైపు అయితే ఉన్నాడు. సో నేనైతే లైట్ గా డ్యామేజ్ చేద్దాం అనుకున్నా, బట్ అయితే ఏమైతే కనెక్ట్ అవ్వలే. అండ్ బ్రో కూడా ఓపెన్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో మనం అయితే హెడ్ షాట్ కొట్టేసాం. ఫైనల్ గా ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనమే కొట్టేసాం అనమాట. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్రో అయితే నా మీదకి రెస్ట్ చేస్తున్నాడు అనమాట. అండ్ మూవ్మెంట్ కూడా చాలా బాగుంది, బట్ రౌండ్ అయితే మనమే కొట్టేసాం. థర్డ్ రౌండ్ లో వచ్చేసి బ్రో అయితే రెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి నేను రెస్ట్ చేస్తా. సో ఈ లోపల బ్రో అయితే 1 టైప్ అయితే కొట్టాడు M1W7 తో. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట, ఇంత క్లోజ్ రేంజ్ లో 1 టైప్ కొట్టాడు. జోన్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది. సో నేనైతే డ్రాగ్ అయితే ట్రై చేశాను అనమాట 1 టైప్ కి, బట్ బ్రో అయితే ఎలిమినేట్ అయిపోయాడు. నేనైతే స్ట్రైట్ గా వెళ్ళిపోయా. సో బ్రో అయితే డిజర్ట్ ఈగల్ తో 1 టైప్ అయితే కొట్టేశాడు. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే బ్రో అయితే డ్యామేజ్ లో ఉన్నాడు అనుకుని చెప్పి వెళ్ళిపోయా, బట్ బ్రో అయితే ఫుల్ గా హీల్ అయిపోయాడు. ఈ రౌండ్ లో అయితే బ్రో అయితే డైరెక్ట్ స్ట్రైట్ అయితే వచ్చేసాడు అండ్ కూర్చుండిపోయాడు. నేనైతే 1 టైప్ అయితే లాగేసా. నేనైతే ఈ షాట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఎందుకంటే బ్రో అయితే M1W7 తో కొట్టాడు. సో నేను ఫుల్ గా కవర్ కూడా వెళ్ళిపోయా. ఈ రౌండ్ అయితే ఫ్యాక్టరీ అయితే వచ్చిందనమాట. సో బ్రో అయితే డైరెక్ట్ ఓపెన్ ఇచ్చేసాడు. సో నేను కూడా 1 టైప్ అయితే లాగేసా. ఫైనల్ గా స్కోర్ చూసుకున్నట్లయితే 5-4 అయితే ఉంది. నేను ఈ రౌండ్ లో జాయ్ స్టిక్ మూవ్మెంట్ ఇచ్చానో లేదు, బ్రో అయితే 1 టైప్ అయితే కొట్టేశాడు. సో అది కూడా M1W7 తో స్మూత్ కొట్టేసాడు అనమాట. మనం అయితే అసలు డిజర్ట్ ఈగలే వాడలేదు కాబట్టి సో డిజర్ట్ ఈగల్తో షార్ట్ రేంజ్లో అది కూడా క్లోజ్గా హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఈ రౌండ్ అయితే చాలా అంటే చాలా కామెడీగా అయితే నడిచింది. సో బ్రో డైరెక్ట్ వచ్చేస్తున్నాడు ఏంటంటే టీమ్ అప్ ఏమో అని చెప్పి టీమ్ అప్ అయితే చేశా. సో బ్రో టీమ్ అప్ అయితే చేశాడు. సో నేనైతే అలా కూర్చుని ఉన్నా. సో బ్రో అయితే చేత్తోనే గుద్ది చంపేశాడు. ఫైనల్ గా ఇదే లాస్ట్ రౌండ్ అనమాట. సో బ్రో అయితే ఏ గన్లు తీసుకోలే అండ్ నేనైతే గన్లు తీసుకున్నా. సో నేను వెంటనే గన్లన్నీ డ్రాప్ చేసి బ్రోతో టీమ్ అప్ అయితే చేశాను. సో ఇద్దరు రెస్పెక్ట్ అయితే ఇచ్చుకున్నాం. సో బ్రో అయితే ఎమోట్స్ అయితే వేసాడు, బట్ నా మొబైల్లో ఎమోట్స్ బండిల్స్ పెద్ద కనబడవు. సో అలా మేమైతే ఎమోట్స్ తీసుకుని టైం పాస్ అయితే చేసాం. అండ్ ఇక్కడ దాకా చూసినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.